ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పడానికి సెంట్రల్ వర్సిటీలో క్యూ కట్టడం జరిగింది. దాదాపు 13 సెంట్రల్ యూనివర్సిటీలు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ క్యాంపస్లను ఏర్పాటు చేస్తా ఉన్నాయి. ప్రభుత్వం భూముల్ని కేటాయించడం జరిగింది. బహిరంగ మార్కెట్లో 50 లక్షలుగా ఉన్నటువంటి ఎకరా బిచ్పిలానికి 70 ఎకరాలు ప్రభుత్వం భూమి కేటాయించడం జరిగిందనమాట. రాజధాని అమరావతిలో బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్స్ క్యాంపస్కి ఎకరం 50 లక్షల చొప్పున 70 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం శుక్రవారం జీవో విడుదల చేసింది. లా యూనివర్సిటీకి 55 ఎకరాలు, క్వాంటమ్ వ్యాలీకి 50 ఎకరాలు, బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి అదనంగా మరొక 6 ఎకరాలని కేటాయించడం జరిగింది. ఐఆర్సిటిసి హోటల్కి ఎకరం, అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి 78 సెంట్లు, ఇక కోస్టల్ బ్యాంకు కోసం అని చెప్పేసి 40 సెంట్లను ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఇక ఎల్ఐసికి, కాక్కి, అలాగే సెంట్రల్ చిన్మయ మిషన్ ట్రస్ట్కి, న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీకి, జిఎస్ఐకి, రామకృష్ణ మిషన్లకు కూడా మొత్తంగా కలిపి 23 ఎకరాలను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కేటాయించడం జరిగింది.